వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతిలో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టోకన్ల జారీ ప్రక్రియలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ రిటైర్డ్ జడ్జి సత్యనారాయణమూర్తి నిన్న తిరుపతికి రావడం జరిగింది. ఏదైతే బరేవుపట్టడి వద్ద చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట సంఘటన ఎక్కడైతే చోటు చేసుకుందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా సత్యనారాయణమూర్తి జడ్జి అక్కడికి వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి. ఏదైతే రామానాయుడు స్కూల్ కావచ్చు, ఆ పార్కు, ఆ యొక్క గేటు ఓపెన్ చేసినటువంటి గేటు, ఆ యొక్క జరిగినటువంటి సంఘటన పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ప్రతి ఒక్కటి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం నిన్న చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న నుంచి కూడా ఈ యొక్క సంఘటన మీద పూర్తి స్థాయిలో జడ్జి దీన్ని యొక్క పర్యవేక్షణ ఏదైతే ఇచ్చినటువంటి కమిషన్లో భాగంగా ఇంకా వేసినటువంటి కమిషన్లో భాగంగా పూర్తి స్థాయిలో అధికారులతో కావచ్చు, ఇటు లోకల్గా జరిగినటువంటి సంఘటన స్థలం వద్ద కావచ్చు పూర్తి స్థాయిలో అయితే విచారణ తీసుకొస్తే నిన్న నుంచి కూడా ప్రారంభమైందని చెప్పాలి. అయితే నేడు తిరుపతి కలెక్టర్ ఆఫీస్లో ఏదైతే సత్యనారాయణమూర్తికి సపరేట్గా ఛాంబర్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ ఛాంబర్లో ఇవాళ ఏదైతే అధికారులు టీటీడీ కావచ్చు, ఇటు పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా సమావేశం నిర్వహించి వారితో సమగ్రమైనటువంటి విచారణ ఏదైతే జరిగినటువంటి సంఘటన ఏ రకంగా జరిగింది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎంక్వైరీలో భాగంగా ఇవాళ జరిగింది. అదే భాగంగా ఈ యొక్క జడ్జి వద్దకి ఎవరైతే టీటీడీ ఈఓ శ్యామలరావు కావచ్చు, ఇటు అడిషనల్ ఎస్పీ కావచ్చు, ఇటు తిరుపతిలోనే రొయా సూపరింటెండెంట్ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హాజరైనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే జరిగినటువంటి సంఘటన స్థలం ఏదైతే అక్కడ జరిగినటువంటి చోటు చేసుకున్నటువంటి విషయాల మీద అటు పోలీసు విభాగం, టీటీడీ, అదే రకంగా డాక్టర్స్ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ రిటైర్డ్ జడ్జి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో విచారణతో సాగుతుంది. అయితే ఏదైతే సంఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా నిన్న క్షుణ్ణంగా పరిశీలించినటువంటి జడ్జి ఇవాళ కూడా ఇదే దశగా అయితే అటు పోలీసు నుంచి ఇటు టీటీడీ అధికారి నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రిటైర్డ్ జడ్జి ద్వారా వేసినటువంటి ఈ యొక్క కమిషన్ పూర్తి స్థాయిలో నివేదిక 6 నెలలలోపు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క నిన్నటి నుంచి కూడా ఈ యొక్క విచారణతో సాగుతుందని చెప్పాలి. అయితే ఏదైతే జరిగినట్టు సంఘటన మీద ఆ యొక్క సంఘటన దీని మీద అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు వేసినటువంటి జ్యుడిషియల్గా వేసినటువంటి ఎంక్వైరీ కావచ్చు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి 6 నెలల తర్వాత దీని మీద సమగ్రమైనటువంటి విచారణ ఏదైతే జరిగిందో దాని మీద వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇవాళ అధికారులతో అంతా కూడా జడ్జి వారిని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.